ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను కర్ణాటి చంద్రకాంత్, రంగారెడ్డి జిల్లా యువ నాయకుల్ని. నిన్న ఏదైతే ఇప్పుడు 15 రోజుల నుంచి జరుగుతున్న వెలుగుమట్ల అనే ప్రాంతంలో భూబాధితులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 650 కుటుంబాలని వాళ్ళ యొక్క ఇల్లులను మొత్తం శిథిలావస్థం చేయడం జరిగింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏ ఇంటిమేషన్ లేకుండా, ఎవరికి ఒక 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 నోటీస్ ఇవ్వకుండా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి జేసీబీలతోటి కానీ, బుల్డోజర్లతోటి కానీ కంప్లీట్ 650 కుటుంబాలను మొత్తము నేలమట్టం చేయడం జరిగింది. అక్కడ చాలా చాలా చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. ఒక ఒక రీసెంట్గా ఒక ప్రెగ్నెంట్ లేడీ అంటే లాస్ట్ ఒక వన్ వీక్ అయి ప్రెగ్నెంట్ అయిపోయి ఇంటికి వచ్చి డెలివరీ అయిపోయి 1 వీక్ ఉన్నారు. అంత చిన్న పసి పాపతో పాటు కూడా ఈడ్చి బయటకు గుంజేసి వాళ్ళ ఇల్లును మొత్తం కూల్చేసి, ఆ పాప మెడిసిన్స్ ఉన్నాయి, పాపకు సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, పాపకి ఇంకోటి అవి ఏవైతే థింగ్స్ కూడా తీసుకోనంత టైం ఇవ్వకుండా మొత్తం పబ్లిక్ని అందరినీ గ్యాదర్ చేసేసి పోలీసులను పెట్టేసి వాళ్ళపై లాఠీ చార్జ్ చేసి వాళ్ళపై చిన్న చిన్న పిల్లలను కూడా చూడకుండా లాక్కొని పోయేసి వాళ్ళ ఇల్లులన్నీ కూలగొట్టడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబాన్ని అక్కడ ఏదైతే ఖమ్మం రూరల్లో ఉన్న ఒక అంబేద్కర్ భవన్లో ఏదైతే లాస్ట్ 14 days అక్కడ పెట్టడం జరిగింది. నిన్న ఎవరైతే మా కల్వకుంట్ల కవితక్క గారు, తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ గారు, నిన్న మా విశారదన్ మహారాజ్ గారు కూడా అక్కడ ఖమ్మం వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే మేము ఎప్పుడైతే ఆ ఖమ్మంలో ఆ అంబేద్కర్ నిలయంకి మేము వెళ్ళడం జరిగిందో అక్కడ ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఉందంటే లైక్ మనం చెప్పడానికి చాలా అంటే చాలా బాధాకరం. నిన్న అక్కడ మేము ఒక లాస్ట్ మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ అంతా అక్కడనే మా కవితక్క గారు నిరసన చేయడం జరిగింది. తను నిరాహార దీక్షతో అక్కడే నైట్ అంతా స్టే చేయడం జరిగింది. అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయంటే మాకు నైట్ ఒక 1.5 day నైట్ మేము స్పెండ్ చేయలేకపోయినాం. లాస్ట్ ఆ 14 days నుంచి చిన్న పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఎవరైతే ఆ పేషెంట్స్ కానీ ఎలా ఉంటారు ఒక 15 days వరకు, వాళ్ళకి ఎన్ని వైరస్ వచ్చేసినాయి. అక్కడ ఇప్పటికీ ఒక కలెక్టర్ స్పందించడం లేదు, ఒక కలెక్టర్ అక్కడ విజిట్ చేయడం లేదు. కనీసం ఒక కలెక్టర్ గారు వచ్చి ఒకసారి చూసిపోతేనన్నా అక్కడ మినిమం శానిటైజేషన్, మినిమం ఎవరైతే ఆ పబ్లిక్కి కావాల్సిన హెల్త్ మెడికేషన్ ప్రాబ్లమ్స్ కానీ, చిన్న ఐటమ్స్ కానీ, వాళ్ళకి మినిమం కావాల్సిన పదార్థాలు కానీ ఏవి కూడా అక్కడ వాళ్ళకు పాసిబుల్ తీసుకోవడానికి కూడా వాళ్ళకు ₹1 కూడా లేదు. షెల్టర్ అది చెప్పాను కదా, మా షెల్టర్ ఏదైతే ఉందో అది అంబేద్కర్ భవన్ ఇచ్చారు. అది ఎంత నీచం సిచ్యువేషన్లో ఉందంటే అంత నీచాతి. ఓన్లీ రెండు బాత్రూమ్స్ ఉన్నాయి. రెండు బాత్రూమ్స్లో 650 కుటుంబాలు 2 బాత్రూమ్స్ ఎలా అడ్జస్ట్ అవుతారు? వాళ్ళకు ఒక ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ శానిటైజేషన్ లేదు, అక్కడ వాళ్ళని ఎవరు చూసుకోవడం లేదు. చాలా అంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. సో మా డిమాండింగ్ ఏంటంటే మా కల్వకుంట్ల కవితక్క గారి నుంచి మా తెలంగాణ జాగృతి తరఫున మా డిమాండింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ వెలుమట్ల ఆ భూబాధితులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళ ఇల్లులు కూలగొట్టినారో అదే ప్రాంతంలో అదే జాగాలో వాళ్ళకి ఎవరెవరైతే ఇల్లులు కూలిపోయాలో వాళ్ళకి కొత్త ఇల్లులు కట్టివ్వాలి, వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా డిమాండ్. అంటే మీరు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటమ్మా, ఇది ఏదైతే హైడ్రా అనే పేరు పెట్టినారో మీరు దీంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఒక పబ్లిక్ ఏం కావాలంటే, హైడ్రా అంటే ఓన్లీ ఫర్ ద పూర్ పీపుల్. అది పైసలు ఉన్న వాళ్ళకి కానీ, ధనవంతులకు కానీ హైడ్రా అనేది వర్తించదు. ఓన్లీ పూర్ పీపుల్స్కే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడగలేరు కదా, వాళ్ళు అడగరు. వాళ్ళు కూలగొట్టినా వాళ్ళు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, పోతారు. పైసలు ఉన్న వాళ్ళు అయితే మేనేజ్ చేసుకుంటారు కదా. ఇదే సేమ్ హైడ్రా పద్ధతి చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఇది రీసెంట్గా మా అక్క కవితక్క గారు ఏదైతే నార్సింగి దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, దాంట్లో కూడా పోయినారు. ఇప్పటిదాకా దాని గురించి ఎవరు స్పందించలేరు, దాని గురించి ఒక రిపోర్ట్ కూడా రాలేదు ఇప్పటివరకే. సో ఇది సిచ్యువేషన్ ఇన్ హైడ్రా. స్పందించడం అంటే ఇప్పుడు ఒకటే అమ్మా, ఇప్పుడు నేను తప్పు చేసిన ఒప్పుడే నేను దోషిని అయిపోతా కదా. సో లైక్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళంతలో వాళ్ళు తప్పు చేసినా అని ఒప్పుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకు నిన్న ఎవరైతే ఈ ఖమ్మంలో ఒక 3 మంత్రులు ఉన్నారు,
కలెక్టర్ గారు ఉన్నారు. నిన్న మేము పొద్దుగాల 10 గంటల నుంచి ఈవినింగ్ 4 to 5:30 వరకు రాస్తారోకో చేసినాము, ధర్నాలు చేసినాము, శాంతియుతంగా చేసినాం. మేము ఎవరికేం హాని కలిగకుండా శాంతిగా చేసినాం. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రులకు కానీ, ఏ ఒక్క కలెక్టర్ కానీ ఎవ్వరు కూడా గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ కానీ మాకు ఎలాంటి ఒక చిన్న నోటీస్ కానీ, చిన్న ప్రెస్ నోట్ పెట్టి కానీ ఇది చేస్తాము, ఇది పబ్లిక్కి మేము ఇది చేస్తాము అనే ఒక చిన్న హామీ కూడా మాకు ఇవ్వలేదు. సో అందుకనే నిన్నటి నుంచి మా కవితక్క గారు డిసైడ్ అయింది ఏంటంటే, ఆ పబ్లిక్కి ఎవరైతే ఆ పేదల పక్షాన వాళ్ళకు న్యాయం అయ్యేంత వరకు మా కల్వకుంట్ల కవితక్క గారు నిరాహార దీక్ష చేపట్టారు. వాళ్ళకు న్యాయం అయ్యేంత వరకు అక్కగారు ఆ పోరాటాన్ని సాగిస్తారు. సో మాకు ఈ టాపిక్ ఏదైతే ఈ భూదాన విషయంలో మాకు ఈ పబ్లిక్కి న్యాయం జరిగేంత వరకు మేము ఎక్కడికన్నా పోరాడతాం, ఏమన్నా చేస్తాం, బరాబర్ పేదల పక్షాన మేము నిలబడతామని చెప్తూ తెలంగాణ జాగృతి తరఫున నేను చెప్పడం జరుగుతుంది. ముందు ఒకటే అమ్మ, ఒక చిన్న విషయం ఏంటంటే, భూదాన భూములు అంటే అది దానం చేసిన భూములు. యాక్చువల్గా రూల్ ప్రకారంగా భూదాన భూములకు గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావడానికి ఎలాంటి రీజన్ లేదు. వాళ్ళకు 100కి 100% దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అయినా కూడా ఒత్తిడి తెచ్చి మంత్రులతో మరి ఎవరితో ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఏదైతే ఈ పబ్లిక్ ఉన్నారో పూర్ పీపుల్స్ వాళ్ళు అడగలేరు కాబట్టి వాళ్ళని మొత్తం అన్యాయంగా వాళ్ళని కూల్చివేతి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇలా వచ్చే ఎలక్షన్స్లో ఏం లేదమ్మా, మీరు ఎప్పుడైతే మీ ఓటు ఒకసారి మీరు మనసు మీద చేసుకొని ఓటు వేయండి. ఆ టైంలో ఓటు విషయంలో వచ్చేసరికి వారం రోజుల ముందు కానీ 10 డేస్ల ముందు కానీ అందరూ చాలా వస్తారు, చాలా మాటలు చెప్తారు. ఇప్పుడు మీరు ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు మీరు రీసెంట్గా మీరు చూస్తున్నారు కదా, ఎంతమంది ఎంతెంతగానము వాగ్దానాలు ఇచ్చారో, ఎంతెంతగానం చెప్పారో. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏంటి, బిఫోర్ ఎలక్షన్స్ ఏంటి, ఇప్పుడు మీ కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మ, ఒక్కసారి ఆలోచించండి. సో మీరు ఒకసారి ఓటు వేసేటప్పుడు ఒకటే ఆలోచించాలి, ఓటు వేసినాక ఈ సో అండ్ సో క్యాండిడేట్ మనకి ఏమైనా హెల్ప్ చేస్తారా, ఈ క్యాండిడేట్ వల్ల మనకు ఒక రూపాయి ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా, మనకేమన్నా న్యాయం జరుగుతుందా, మన పబ్లిక్ ఏమైనా న్యాయం జరుగుతుందా, అది ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి. బీసీ కంటే చాలా విషయాల్లో చాలా టైంలో చాలా సందర్భంలో కవితక్క చెప్పడం జరిగింది. ఇంతకు ముందుకు మీరు అన్నట్టు ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో కవితక్క గారు ఉన్నారు అంటే చాలాసార్లు మా కవితక్క గారు చెప్పడానికి చాలా ట్రై చేసింది. కాకపోతే మా కవితక్క గొంతుని ఆపడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మా కవితక్క గారికి అన్యాయం జరిగి పార్టీల నుంచి బయటికి రావడం జరిగింది, తెలంగాణ జాగృతి తరఫున మా బీసీ సమాజం తరఫున కవితక్క గారు చాలా పబ్లిక్ ఎవరైతే చిన్న పేదవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ ఫస్ట్ కవితక్క గారు ఉంటున్నారు. సో ఇంతకు ముందుకు నుంచి కవితక్క వేరు, ఇప్పటి నుంచి మా కవితక్క వేరు. సో ఇప్పటి నుంచి మా కార్యాచరణ చాలా అద్భుతంగా ఉండబోతుంది. అది మేము చెప్పడం కాదు, మీకే కనిపిస్తుంది. జై తెలంగాణ, జై జాగృతి.